డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నావా? జాగ్రత్త, బొక్కలో వేస్తారు. ఈ రోజు ఆఫీస్ నుండి రావడానికి ర్యాపిడో బుక్ చేశాను. అయితే డ్రైవర్ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ నేను ఒక విషయం గమనించాను. అది చిన్న చితక విషయం కాదు. ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో రీల్స్ చూస్తున్నాడు. నాకు ఒకసారిగా ఏంటి మమ్మీ ఎవడీడు అని అనిపించింది. నాకు కొంచెం కోపం వచ్చింది. సో నేనేం చెప్పానంటే, భయ్యా ఇలా డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చూడకండి. ఎవరైనా వీడియో తీసి సోషల్ మీడియాలో గానీ పెడితే మీకు అది చాలా పెద్ద సమస్య అవుతుంది అని కొంచెం గట్టిగానే చెప్పాను. ఇంకా వెంటనే డ్రైవర్ ఏమన్నాడంటే, సారీ భయ్యా, అలవాటైపోయింది అని కాస్త జంకుతూ మాట్లాడాడు. అతన్ని భయపెట్టడం నా పని కాదు. ఎందుకంటే నేను అతనికి చెప్పకుండా వీడియో తీసి పోలీసులను ట్యాగ్ చేసి అప్లోడ్ చేస్తే అతని మీద చర్యలు తీసుకుంటారు. కానీ నా పని అతని కడుపు కొట్టడం కాదు, అతని చేసిన తప్పుని సరిచేయడం మాత్రమే. మొత్తానికి నేను చెప్పగానే లొకేషన్ ఆన్ చేసుకున్నాడు. అసలు చాలా మంది డ్రైవర్లకు తెలియని విషయం ఏంటో తెలుసా? డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం ఇట్స్ ఏ డేంజరస్ డ్రైవింగ్. ఇది మోటార్ వెహికల్స్ యాక్ట్ 1998 సెక్షన్ 184 కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఇలా డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే సుమారు 5,000 వరకు ఫైన్ పడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తారు. ఒకవేళ ఫోన్ వాడుతూ ప్రమాదం జరిగితే ఐపీసీ సెక్షన్ 279 కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి జైలుకు పంపుతారు. సో డ్రైవర్ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రయాణికుల ప్రాణం మీ చేతిలో ఉంటుంది. వారు మిమ్మల్ని నమ్మి మీ వాహనం ఎక్కుతారు. అందుకే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడకండి. సేఫ్ గా డ్రైవ్ చేయండి. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు, ఆంధ్ర ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి వాటిపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నా. ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.